హలో నమస్తే, నేను అశోక్. ప్రధాని మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ వచ్చారు. ఆయన ముందుగా ఈరోజు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత కర్నూలులో నిర్వహించినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక పథకానికి సంబంధించిన అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కారిడార్లు కావచ్చు, అలాగే నేషనల్ హైవేస్కి కావచ్చు, వివిధ రంగ సంస్థలకు సంబంధించిన అన్నిటికీ కూడా ఈరోజు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సభలో ప్రధాని మోదీ ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే చేసుకుంటూ వచ్చారో ఈ ప్రభుత్వం కూటమి సర్కార్లో కూటమి భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కేంద్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చేటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్గా దూసుకెళ్తూ ఉంది. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్, అలాగే కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి రెండు గవర్నమెంట్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలంగా, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందంటూ కూడా గత ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. సరే, దానికి సంబంధించి పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది, ఎంతవరకు ముందుకెళ్తుందనే పని చెప్పేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి కొన్ని హామీలకు సంబంధించి పనులను కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది. విశాఖకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ మొన్న గూగుల్తో కలిపి ఒప్పందం చేసుకున్నటువంటి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈరోజు అంతకుముందు అమరావతిని ప్రారంభించేటప్పుడు కారిడార్లకు సంబంధించి కావచ్చు, కొప్పర్తి, అలాగే మిగతా అంశాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలను కూడా మోదీ చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరొక 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ప్రారంభాలను కూడా మోదీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సభలో మోదీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డిని అయితే ఎక్కడా కూడా విమర్శించలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంబంధించో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పనితీరుపైలో ఏదో ఒకటి మాట్లాడతారు, ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పేసి కూడా కూటమికి సంబంధించిన నేతలు, మెయిన్గా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, టీడీపీ నాయకులు, ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భావిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, గత ప్రభుత్వంకి సంబంధించిన వైసీపీ పేరును కానీ ప్రధాని మోదీ తీయని కూడా తెలియదు. కనీసం గత ప్రభుత్వంలో ఇలా జరిగింది, ఇప్పుడు మేము కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఇలా చేస్తుంది, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఇబ్బందులు అంటారా, అవినీతులు అంటారా, అలా చేశారు, ఇలా చేశారు, లిక్కర్కి సంబంధించిన స్కామ్ అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతూ వస్తుందో, కనీసం ఆ ఇష్యూస్ సంబంధించి ఏదైనా ప్రధాని మోదీ మాట్లాడతారేమో అంటూ అందరూ కూడా ఆశాభావంగా ఎదురు చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు ప్రధాని మోదీ మాటలు విన్నా, ప్రధాని మోదీ స్పీచ్ చూసినా కూడా ఎక్కడా కూడా నిరాశను కలిగిస్తూనే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరు కూడా ఎత్తకపోవడం వల్ల కూటమికి సంబంధించిన చాలామంది నేతల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డిని హేట్ చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రధాని మోదీ స్పీచ్ కొంత నిరాశనైతే కల్పిస్తూ వచ్చాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా మెయిన్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతూ వస్తారని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కూటమి నేతలకు అర్థం కాలేదు. కూటమికి సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది. 2018 ఎన్నికల్లో తెలంగాణకి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. అక్కడ అప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కూటమిగా కూడా ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. కానీ అక్కడ అప్పుడు 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడము, టీడీపీ పక్కొచ్చేయటము, మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని, జనసేనతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ముందుకెళ్తూ వచ్చింది. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత చీకట్లో మగ్గిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ ఈరోజు వెనకబడి ఉండడానికి, ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు కారణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని అంటూ కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత వెనకబడిపోవాల్సి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము పదే పదే చెప్తూ ఉన్నాము. 2014లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏవైతే సహకారాలు అందించాలని చెప్పేసి కోరారో ఆ సహకారాలన్నింటినీ కూడా మేము అందిస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఏదైతే మేము అంతకుముందు మాట ఇచ్చామో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తామంటూ కూడా ప్రధాని మోదీ ఈరోజు చెప్పినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఇటు కూటమిలో ఉండి కూటమికి సంబంధించినటువంటి పార్టీలతో పొత్తుని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే కేంద్రానికి సంబంధించి వాళ్ళు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇస్తూ వచ్చారో ఆ ఎన్నికలకు సంబంధించిన హామీలను మాత్రమే నెరవేరుస్తూ వచ్చారు తప్పితే ఇక్కడ రాజకీయంగా ఏ పార్టీని కూడా విభేదించి
ఇక్కడ రాజకీయంగా ఏ పార్టీని కూడా శత్రువుగా చూడటానికి బీజేపీకి ఇష్టం లేదనేటువంటి అంశం కూడా మరోమారు ప్రధాని మోదీ స్పీచ్ విన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మోదీ శత్రువుగా చూస్తారు. అసలు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. పదే పదే లోకేష్ వెళ్ళి మోదీతో సమావేశాలు అవుతున్నారు, అమిత్ షాతో సమావేశం అవుతున్నారు, పదే పదే చంద్రబాబు నాయుడు గారు మోదీతో సమావేశం అవుతున్నారు. సో ఇలా కూటమికి సంబంధించిన ప్రధానంగా నేతలందరూ కూడా బీజేపీతో మంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా లిక్కర్ కేసులోనో లేదంటే మరో కేసులోనో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా టీడీపీ మీడియా ఏదైతే గత కొంతకాలంగా ఇస్తున్నటువంటి ఎక్స్ప్లోజరు చేస్తున్నటువంటి ప్రచారం ఉందో, ఈరోజు ప్రధాని మోదీ స్పీచ్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లాయల్ పార్ట్నరే, ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి చెందినటువంటి మనిషి అనేటువంటి ఒక ధోరణి కూడా ఈరోజు క్లియర్ కట్గా బీజేపీ నేతలకు సంబంధించి కావచ్చు, టీడీపీ నేతలకు సంబంధించి కావచ్చు, జనసేన నేతలకు కావచ్చు అర్థమైపోయింది కూడా. సో ఈ అంశాలన్నింటినీ చూస్తున్నప్పుడు ప్రధాని మోదీ కావచ్చు, బీజేపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి మనకి లాయల్ పార్ట్నరు. చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకా నమ్మాల్సిన బాధ్యత ఉంటుందంటూ కూడా బీజేపీ అనుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పటికీ కూడా వైసీపీని విమర్శించడానికి బీజేపీ ఆలోచించింది, ప్రధాని మోదీ ఆలోచిస్తూ వచ్చారు. కాబట్టి కూటమికి సంబంధించినటువంటి నేతలు మెయిన్గా బీజేపీ వాళ్ళైతే ఎక్కడా కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు, అసలు వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అధికారంలోకి వచ్చాము, ఎన్నో కొన్ని సీట్లు గెలిచాము, ఎంపీలు గెలిచాము, ఎమ్మెల్యేలు గెలిచాము, కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు కాలం గడిపేసుకుంటే పోతుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు తప్పితే వాళ్ళు ఏ పార్టీని విమర్శించి ఏ పార్టీలతో గొడవ పెట్టుకోవాలని చెప్పేసి సిద్ధంగా అయితే లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీ అయినా జనసేన అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ముందు లేదంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి లింకు అంటగట్టే ముందు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ మీడియా ప్రచారాలన్నీ కూడా పట్టించుకునే ముందు ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎంత లాయల్ పార్ట్నర్ అని చెప్పేసి బీజేపీ నమ్ముతుందో అంతకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా లాయల్ పార్ట్నర్ అంటూ కూడా బీజేపీ భావిస్తుంది. కాబట్టే మీరు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూస్ మీద, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పరిణామాల మీద బీజేపీ మాట్లాడడానికి వెనకడుగు వేస్తుందే తప్ప ముందుకు వచ్చే పరిస్థితే లేదు. ఈరోజు ప్రధాని మోదీ కర్నూలుకి సంబంధించిన పర్యటన చూసినా, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినా కూడా బీజేపీకి వైసీపీకి ఇంకా సన్నిహిత సంబంధాలు మంచిగానే ఉన్నాయి. టీడీపీ ఏమాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మీ పొత్తు ధర్మం నుంచి బీజేపీ బయటకు వచ్చినా లేదంటే మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కొట్లాడడానికి, జగన్మోహన్ రెడ్డితో గొడవలు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని చెప్పేసి అర్థమవుతుంది.